అందరు నమస్కారం అండి. అచ్చెన్నాయుడు గారు బొత్స గారిని ఉద్దేశిస్తూ వైఎస్ఆర్ మరణం వెనకాల జగన్మోహన్ రెడ్డి హస్తముంది అని మాట్లాడటం జరిగింది. పార్టీలో ముఖ్య నేతగా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు బహిరంగంగా వైఎస్ మృతి వెనక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు నీ దగ్గర ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు ఆ వేళ మాట్లాడారు. దానికి బొత్స గారు ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఇంత మాట అంటారా అని ఆయన బోరున ఏడ్చారు. అయితే దీని మీద సాహిత్య ఛానల్లో డిబేట్ పెట్టడం జరిగింది. డిబేట్ పెట్టి ఈ కారుమూరి అలాగే ఈ ఈశ్వరగాడు వీళ్ళిద్దరూ అచ్చెన్నాయుడు గారు బొత్స గారిని ఉద్దేశించి నీచమైన మాటలు మాట్లాడారు. ఆయన అన్న మాటలు కూడా ఆయన అన్నట్టు వీళ్ళు క్రియేట్ చేసి మాట్లాడిస్తున్నారు. దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు కుట్రుంది అని పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. మరి ఈ ఈశ్వరగాడిని ఈ వెంకటరెడ్డిని ఏ చొప్పుతో కొట్టాలో నిజంగా అర్థం కాలేదండి. ఒకసారి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి వినండి. విన్న తర్వాత బొత్స గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ అలాగే వైఎస్ఆర్ని ఉద్దేశిస్తూ గతంలో ఆయన ఏం మాట్లాడాడు అనేది కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను. ముందు ఈ ఈశ్వరగాడు ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినండి. చంద్రబాబు నాయుడు గారి కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయంటే, రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడే సంతకాల సేకరణ చేశారు జగన్మోహన్ రెడ్డి అని ఒక ప్రచారం చేశారు. తర్వాత అది ఎంత దూరం తీసుకెళ్లారంటే, రాజశేఖర రెడ్డి గారి మరణం వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని బొత్స సత్యనారాయణ గారు అచ్చెన్నాయుడు గారికి చెప్పారట. రే ఎదవా, అచ్చెన్నాయుడు గారి చెప్పలా, రాష్ట్రం అంతా చూశారు. నాకు చెప్పారు బొత్స గారని ఆ అచ్చెన్నాయుడు గారు ఆ ప్రెస్ మీట్ చెప్పాలా. ఆనాడు బొత్స గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని వెనకాల వైఎస్ఆర్ మరణం వెనకాల జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. బొత్స గారు అచ్చెన్నాయుడు గారికి చెప్పలా. ఎదవా, తెలుసుకుని మాట్లాడు. కొన్ని ఆరోపణలతో మొత్తం ఈ చర్చ నుంచి మిమ్మల్ని అందరినీ డైవర్ట్ చేయడానికి ఒక కుట్ర చేసినట్టుగా కనిపిస్తుంది. బొత్స సత్యనారాయణ లాంటి ఒక సీనియర్ లీడర్ కన్నీరు పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? నిజంగా ఈశ్వర్ గారు అంటే మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు బొత్స సత్యనారాయణ గారి నుంచి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాలు ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని ఎన్నోసార్లు ప్రతిపక్షంలో కానీ పోరాడినటువంటి తీరు మనం చూసాం. ఎప్పుడు కూడా ఆయన ఈ రకమైనటువంటి భావోద్వేగానికి గురి కాదు. కానీ రాజకీయాలు ఎంత స్థాయికి దిగజారిపోయినాయి అనడానికి వాళ్ళ బొత్స సత్యనారాయణ గారు ఏదైతే కన్నీళ్ళు పెట్టుకునేటటువంటి సీన్ అర్థమైపోతాం. అంటే అంత సీనియర్ లీడర్ని ఆ విధంగా కంటతడి పెట్టేటట్టుగా ఆయన బాధపడేటట్టుగా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అచ్చెన్నాయుడు. రోజు అంటే సిగ్గుందరా నీకు అసలుగా? అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడాడరా? ఉన్నదే మాట్లాడాడరా. ఆయన అచ్చెన్నాయుడు గారు కల్పించుకొని చెప్పలా, ఉన్నదే మాట్లాడాడు, వాస్తవే మాట్లాడాడు. ఆనాడు బొత్స గారు ఏదైతే మాట్లాడాడో అదే మాట మాట్లాడాడు. అచ్చెన్నాయుడు గారు ఏమో కల్పించి మాట్లాడాలా. అది వినిపిస్తా ఎన్ను అంత ఇంకెంతకంటే వాళ్ళు దిగజారలే అని ప్రశ్న. ఎందుకంటే రాజకీయాల్లో మాకు తిట్లు లేదంటే ఆరోపణలు మాకేం కొత్త కాదు ఎవరికైనా. కానీ దాటిపోయి ఒక మనిషిని ఇంకా హ్యూమిలేట్ చేస్తూ ఇంకా అతని క్యారెక్టర్ని లేదంటే ఇంకో రకంగా దిగజారుస్తూ, ఒరే ఎదవా, ఇక్కడ ఎవరు దిగజార్చలా. ఆయన ఏం మాట్లాడాడు గతంలో, ఆయన ఏం మాట్లాడాడు అనేది ఒకసారి విను. ఒకసారి వినరా ఎదవా. వారు చనిపోయిన నిమిషానికే మమ్మల్ని అందరితో పట్టుకొని తీసుకొని 50 కిలోమీటర్లు కావాలని అసలు వరమైన ఉంది. ఇవాళ నిజంగా డిమాండ్ అడుగుతున్నట్టు నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. దీని మీద జరపాలి. నిజంగా ముఖ్యంగా ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద వారు వెనకంగా ఏ కుటుంబం జరపాలి. మరి ఏమిటంటే ఈ కుటుంబాలు చూస్తుంటే నేను విజయాన్ని మాటలు చూస్తుంటే నాకు కూడా ఒక అనుమానాలు వస్తున్నాయి. కనుక నేను జరపండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఎంత పాత్ర ఉందో, లేదా ఆ కుటుంబ సభ్యులకు ఎంత పాత్ర ఉందో, లేదా బయట వారికి ఎంత పాత్ర ఉందో, ఈ ఎన్నికైనా కూడా సగ్రమైన విచారణ జరపంలో ఎవరికి ఒక్కరోజైనా సరే 360 రోజుల్లో 360 రోజులు బ్రాంతిని ముట్టుకోకుండా ఉన్నారా చెప్పని అడుగుతున్నాను. తెలీదా నీకని అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావో అని అడుగుతున్నాను.
విన్నావు కదరా ఒరే హౌలే, ఏరా వెంకటరెడ్డి, ఏరా ఈశ్వరరావు, విన్నావు కదా ఎవరు మాట్లాడారు? బొత్స గారు కదా మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడారు? ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఎంత నీచుడు అనేది, వైఎస్ఆర్ మరణం వెనకాల జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అని బల్లగుద్ది ఆనాడు చెప్పారు బొత్స గారు. ఆయన సొంత అంటే అచ్చెన్నాయుడు గారు సొంత తెలివితేటలు ఎక్కడ వాళ్ళ సొంత మాటలు మాట్లాడాల. ఆనాడు ఆయన మాట్లాడిన మాటలే ఆయన ఈరోజు గుర్తు తెచ్చారు. ఒక మాట, ఏదైతే వైఎస్ఆర్ ఏదైతే హెలికాప్టర్ మిస్ అయినప్పుడు పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఏమైపోయారు వైఎస్ఆర్ గారి అని ఆయన వెతకటానికి అక్కడికి వెళ్ళారు. సో జగన్మోహన్ రెడ్డి మాత్రం హైదరాబాద్లో కూర్చుని ఉన్నాడు. ఒకరోజు చనిపోయి ఒక రోజంతా అక్కడ ఉంటే, పావురాల గుట్లో ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? హైదరాబాద్లో కూర్చొని తీరిగ్గా నిదానంగా వెళ్ళినోడు ఏం చేశాడు? సంతకాలు సేకరించాడు. తండ్రి చనిపోతే కనీసం ఒక్క చుక్క కన్నీరు కూడా కార్చలా జగన్మోహన్ రెడ్డి, ఒక్క చుక్క కన్నీరు కూడా కార్చలా. అలాంటప్పుడు చాలామందికి అనుమానాలు వస్తాయి. అదేంటి, తండ్రి చనిపోతే ఒక్క చుక్కన్న కన్నీరు రావాలి కదా. తండ్రి చనిపోయిన బాధ లేకుండా, కనికరం కూడా లేకుండా, పదవి కోసం అధికారం కోసం సంతకాలు సేకరిస్తున్నాడు. తన ముఖ్యమంత్రి కావాలని ఒక పక్క శవం పక్కనుంది, కానీ ఇక్కడ సంతకాలు సేకరిస్తున్నారు అని చాలామంది నాయకులు ఇప్పటికీ మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడు గారు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆ ప్రెస్ మీట్లో మాట్లాడినవన్నీ వాస్తవాలే. ఎక్కడ కూడా కల్పించుకొని అచ్చెన్నాయుడు గారు మాట్లాడాల. గతంలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, వైఎస్ఆర్ని ఉద్దేశించి అప్పట్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు వాళ్ళందరూ, బొత్స గారు కానీ లేకుంటే ఎక్కువ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఈరోజు మీ పార్టీలో ఉన్నారు. గతంలో వాళ్ళందరూ కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఈ మాటలు మాట్లాడారు. ఈ మాటలు మాట్లాడారు. ఈ మాటలనే కదా అచ్చెన్నాయుడు గారు పలానా రోజు పలానా వ్యక్తి మాట్లాడాడు అని చెప్పారు. దీంట్లో కల్పించుకొని చెప్పడం ఏంది? దీంట్లో నీచమైన మాటలేంది? అచ్చెన్నాయుడు గారు నీచమైన మాటలు మాట్లాడారా? ఏం మాట్లాడారు నీచమైన మాటలు? జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నది నిజం కదా. ఒక రోజు తర్వాత పులివెందులకు వచ్చిన మాట వాస్తవం కదా. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించిన మాట వాస్తవం కదా. అవునా కదా? ఎవరిని అడిగినా చెప్తారు. ఎవరిని అడిగినా అప్పట్లో కాంగ్రెస్ నాయకులు ఎవరిని అడిగినా చెప్తారు ఇదే మాట. అంతెందుకని చిరంజీవి గారే చెప్పారు తండ్రి చనిపోతే సంతకాలు సేకరించారని చెప్పి చిరంజీవి గారే చెప్పారు. ఇంతమంది చెప్పినా కూడా మేము గుడ్డు గుర్రానికి పళ్ళు తోలుతామంటే మిమ్మల్ని ఎవరేం మార్చలేరురా. మిమ్మల్ని ఎవరు ఏం మార్చలేరు. తండ్రి చనిపోతే చుక్క కన్నీరు కార్చల జగన్మోహన్ రెడ్డి, చుక్క కన్నీరు కార్చల. ఇక్కడికి వచ్చి నీతులు సూత్రాలు, ఏదైతే బొత్స గారు బాధపడిపోతున్నారు, బోరు నేడుస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి బొత్స గారికి మరి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. మరి ఆయన అదే నిన్న ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ పదవుల కోసం అధికారం కోసం ఏది పడితే మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు అచ్చెన్నాయుడు గారిని ఉద్దేశించి. మరి బొత్స గారు పదవుల కోసం అధికారం కోసం మాట్లాడాడు కదా. ఇలాంటి చిల్లర వేషాలు చిల్లర మాటలు మాట్లాడితే మిమ్మల్ని జనాలు చెప్పుతో కొట్టేది. ఎవరిని కొట్టరు. ఇలాంటి పనికి మాలిన మాట్లాడితేనే జనాలు చెప్పులతో కొట్టేది మిమ్మల్ని. అయినా కానీ మనకు సిగ్గు రాదు, బుద్ధి రాదు అనుకుంటే మీ కర్మ, మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరురా. జై హింద్.